హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదే దహివడ. మీలో దహివడ అంటే ఎంతమందికి ఇష్టం? అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. నేను ఈ దహివడ కోసం స్పెషల్గా వడలు ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్లో వడలు చేసుకున్నాము, అది మిగిలిపోయాయి కాబట్టి ఇలా దహివడని ట్రై చేశాను. సో దానికోసం ముందుగా మనం వాటర్ని బాయిల్ చేసుకొని అందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఆ వాటర్ అనేది బాగా మరిగాక వడలని ఇందులో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి వడలు అనేవి కొంచెం వేడిగా అవుతాయి అండ్ మెత్తగా కూడా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ వడలని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనము మన దగ్గర ఉన్న ఈ పెరుగుని బాగా బీట్ చేసుకొని అందులో టేస్ట్కి సరిపడా చక్కెరని వేసుకోవాలి. ఈ చక్కెర వల్లనే మనకి దహివడలో కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఈ చక్కెర బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అండ్ నేను ఇక్కడ అల్లంని కూడా పొట్టు తీసుకొని తురుముకుంటున్నాను అన్నమాట పోపులో వేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ పెట్టి చిన్న బాండిలో ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యాక చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో మనకు కావాలి అనుకుంటే శనగపప్పు అండ్ మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఈ పప్పులు అనేవి మనకి ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ముందుగా మనము తరిగి పెట్టుకున్న అల్లం తురుముని కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ పోపుని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగులో వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న వడల నుంచి వాటర్ అనేది స్క్వీజ్ చేసుకొని మనకు కావాలనుకున్న బౌల్లో ప్లేస్ చేసుకోవాలి. మనము నానబెట్టుకుంది వేడి నీళ్ళలో కాబట్టి మనకి ఈ వాటర్ అనేది కొంచెం వేడిగానే ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి వాటర్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లో మనం ఈ వడలను తీసుకొని అందులో మనం ముందుగా పోపేసుకున్న పెరుగుని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. దీన్ని ఒక 5-10 minutes పక్కన పెట్టుకుంటే పెరుగు అనేది వడలకి బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని మనకు కావాల్సినంత ఉప్పు అండ్ కారం రెండు కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను జీరా దహివడ మసాలా అనేది మార్కెట్లో దొరుకుతుంది. సో ఆ మసాలాను కూడా ఈ దహివడపై స్ప్రింకిల్ చేయడానికి వాడుతున్నాను. సో ఇప్పుడు మనకి నానబెట్టుకున్న వడలని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపై మన దగ్గర ఉన్న కమ్మటి పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వడలపై మనకి టేస్ట్ కావాల్సినంత కారం, ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని మనము వేసుకోవాలి. అండ్ లాస్ట్లో దహివడ జీరా మసాలా ఉంది కదా, అది కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకుంటే దహివడ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.